నమస్తే అండి. ఈరోజు నేను బాదుషా చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ కొలతలతో తయారు చేసుకోండి. మన స్వీట్ షాప్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంది. అయితే మొదటగా 2 కప్పులు మైదా తీసుకొని అందులో చిటికెడంత సాల్ట్, ఒక చిన్న స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా ముద్దలాగా, అంటే మరీ చపాతీ పిండిలా కలపకుండా దగ్గరకు పిండిని వేసుకొని కలిపి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు పంచదార పాకం తయారు చేసుకోవాలి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను, 2 కప్పులు మైదా కాబట్టి 1/2 కప్పు వాటర్, ఇలాచీ పౌడర్ వేసుకొని మరగనిచ్చి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం 20 నిమిషాల తర్వాత ముద్దలుగా చేసుకొని దాన్ని బాదుషా మోడల్గా చేసుకొని, నూనె మనం చేయి పెట్టినంత వేడి కలిగినట్టు ఉండాలి. అప్పుడు ఈ బాదుషాలు వేసుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు బాగా ఉంచితే అవే పైకి వస్తుంటాయండి. ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకొని, కాలిన తర్వాత ఈ పాకంలో వేసుకున్నట్టునే 10 నిమిషాల పాటు పాకంలో పెడితే బాగా స్వీట్ పాకం అంతా పీల్చుకుంటుంది బాదుషాలు. అంతేనండి. మనం దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ దాని మీద గార్నిష్ తీసుకొని తింటమేనండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా పిల్లలందరూ ఇష్టపడి పెద్దవాళ్ళు కూడా తింటారు. మా ఛానల్ తప్పక మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు